నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం బద్దివోలు క్రాస్ రోడ్లో వెలసి ఉన్న సంగమేశ్వరునికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా సంగమేశ్వరుని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. సంగమేశ్వరుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నాయకులు కూడా మంచి బుద్ధులు ప్రసాదించాలని కాకాణిని పరోక్షంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజగౌడ్, కల్కి రమేష్ రెడ్డి, కోటిరెడ్డి మధునాయుడు తదితరులు పాల్గొన్నారు. సంగమేశ్వర స్వామి టెంపుల్ మనుబోలు స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నాం. అక్కడ తోటపల్లి గూడూరుకి వెళ్ళాం, కరేశ్వర స్వామిని తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అడవిలో శివాలయం కనుపూరుకి పోతున్నాం. అక్కడ కనుపూరు ఇంకో టెంపుల్కి పోతున్నాం. సాయంత్రం కృష్ణపట్నం, పొదలకూరు అన్నీ శివరాత్రి రోజు ఆ శివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అందరూ బాగుండాలా, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు కూడా బాగుండాలా. అయితే వాళ్ళకి కొంచెం బుద్ధులు మారాలా. వాళ్ళ తల్లిదండ్రుల్ని మరీ చీప్గా మాట్లాడే వాళ్ళని ఒక చూపు చూడాలి స్వామి, వాళ్ళని మార్చాలి మీరని మాత్రం కోరుకున్నాం. పూర్వంతా పార్టీలకు అతీతంగా అందరినీ ఆశీర్వదించమని నేను కోరా. రాజగోపాల్ నామదేశ్య, శృతి నామదేశ్య, కౌశిక్ నామదేశ్య, సింధు నామదేశ్య, శివాని నామదేశ్య, సాకుటుంబానాం సబాంధవానాం క్షేమధైర్య విజయవీర్యవయాయుః ఆరోగ్యరాసిద్ధ్యర్థం శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామినః దివ్యానుగ్రహ ఫలప్రసాద సిద్ధ్యర్థం కళ్యాణ మహోత్సవ సమయే చతురే బ్రాహ్మణాన్వదానం దక్షిణా తాంబూలదానం తుభ్యమహం సంప్రదతే నమః శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి లోక కళ్యాణ వక్రతుండస్వర్పకర్ణో హేరంబస్కందపూర్వజః మహాకాయః కోటిసూర్యా సమప్రభా ఉపక్రమే యన్నత్వా కృత్యాసుః పూజాః సమర్పయామి. యస్య ముక్తాజనామోచ్చతన పూజాదియాహీనం భక్తిహీనం గణాధిప యజ్ఞోదితం మయా దేవా పరిపూర్ణమహాగణపతి పూజ సహిత వరుణవాస్తు బ్రహ్మ పూజనైన సుప్రీతాశ్చ ప్రసన్నా వరదా భవంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. సతతేన మమ సమవేతాన్మంత్రణము వివాహ దీక్ష సందర్భంగా జరిపిన తర్వాత నలుగురు బ్రాహ్మణులకు ఈ యొక్క కన్యాదాన సమయంలో కన్యను తీసుకురమ్మని ఉచ్చరించి కన్యాదానం కోసము కళ్యాణ వేదిక దగ్గరికి అమ్మవారిని తీసుకురమ్మంటారు. ఆ నలుగురు బ్రాహ్మణులు కూడా వృణీర్థం వృణీమహే, అలాగే మేము స్వామివారి గోత్ర ప్రవణలో కూడా చెప్పేసి మా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.